నిమిషం రామూర్తి గారు కేటీఆర్ కొడుకున్నప్పుడు ఏం లేదు, ఏది పడతా మేమంటే మాత్రం వాడు అంటే మీకు న్యాయం మాకు న్యాయమా? మీరు చేసే సంసారం మేము చేస్తే వ్యభిచారమా? ఇది ఎక్కడదండి? ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఆగండి బాబు, ఆగండి, రాసుకోవా బాబు, అవసరమైతే రామూర్తి గారు వాళ్ళు అన్నారు కాబట్టి మేము అన్నాం కాదు. వాళ్ళు విమర్శలు చేస్తే మీరు సద్విమర్శలు చేయండి, ఆగండి. అంతేగాని మెచ్యూరిటీ లెవెల్స్ ప్రతి విమర్శలు వద్దు దయచేసి. అది కాదు కానీ టాపిక్ అది కాదు. రామూర్తి గారు పాయింట్కి రానివ్వండి. నేనేమంటున్నా 21 సంవత్సరాలకు ఆ పరిణితి ఎట్లా ఉంటది? పరిపాలకుని పరిణితి వేరు, ఓటు వేయడానికి ప్రతి దానికి అడ్డం వస్తే నేను వస్తావా? నువ్వు వాస్తవం నువ్వు మాట్లాడుకో మాట్లాడు చెప్తున్నా కదా. నేను మాట్లాడేటప్పుడు అరే రాసుకోవా బాబు, అరే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక నిమిషం అండి ప్లీజ్. అరే ఒక్క నిమిషం ఆగరాదండి. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడు సీజేలు చేస్తున్నది కానీ అదే విధంగా ఇప్పుడు మొత్తం జెన్జీలు చేస్తున్న ఉద్యమంగా ఇప్పుడు జార్ఖండ్ కూడా నడుస్తున్నది. ఆడ వ్యవస్థ తీవ్రంగా ఉన్నది. అదే విధంగా అక్కడ ఏజ్ లిమిట్ కానీ అది యూపీఎస్సీసీ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ చాలా గ్యాప్ తోనే పడుతున్నాయి కాబట్టి అక్కడ యువత ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగానే దేశంలో మొన్న దేశ రాజధానిగానే జరిగిన ఉద్యమం ఇప్పుడు జెన్జీలు అది రాష్ట్రాలకు వస్తున్నది. అది ఏందన్నది కూడా చాలా వివరంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఢిల్లీ ధర్నా నీటికి సంబంధించి వాళ్ళు విజయం సాధించారు. 100% అది వాళ్ళ విజయమే, ఏ పార్టీది కాదు. నేను అడిగేది ఓకే వాళ్ళ విజయమే ఖచ్చితంగా, ఎవరు అవునన్నా కాదన్నా అదే సత్యం. కానీ రామూర్తి గారు తెలంగాణలో 9.5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎందుకంటే 3 అంశాలు చెప్తా. చెప్పండి. నేను 3 అంశాలు చెప్తా. ఒక నిమిషం ఆగండి. నేను 3 అంశాలు చెప్తా. అదే విధంగా పీకే గెలుపు కూడా, ఎందుకంటే బీహార్ లో పీకే గెలుపు కూడా వాస్తవంగా ఈ జెన్జీలు చేయబట్టి అయింది. అదే విధంగా ఇంకోటి వస్తున్నది సెప్టెంబర్ లో, క్యా బోల్తీ పబ్లిక్ అని ఒక క్యాంపెయిన్ తీసుకొస్తున్నారు. క్యా బోల్తీ పబ్లిక్ మొత్తం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో వాళ్ళ క్యాంపెయిన్ నడుస్తున్నది. వాళ్ళు పెట్టబోతున్నారు సెప్టెంబర్ లో. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, దేశ యువత ఏం కోరుకుంటుంది, అసలు దేశ యువతకు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, అదే విధంగా ఫెసిలిటీస్, అదే విధంగా దేశంలో రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఏ విధమైన పరిస్థితి ఉన్నది, అదే విధంగా జాతీయ భావం అంటున్నారు కదా, అసలు జాతీయ భావం ఉన్నదా లేదా ఈ రాజకీయ నాయకుల దగ్గర? ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టోలో చెప్తాయండి. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు అని చెప్పుకుంటారు కదా, జాతీయ పార్టీలు అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన మేనిఫెస్టో ఉండాలి. కానీ ఒక రాష్ట్రానికి ఒకలాగా ఈ ద్వంద్వ నీతి, ద్వంద్వ సిద్ధాంతాన్ని యువత అర్థం చేసుకోవడానికి పరిస్థితి లేరు. ముఖ్యంగా ఏంటంటే ఈ కులాలు, మతాలు, అదే విధంగా రంగు, రుచి, వాసన, ఇంకేమంటారు ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ భేదాలు ఏం చూస్తలేరు. యువత అంతా ఒకటే ఆలోచిస్తున్నారు. ఏ కులం కూడా ఆలోచిస్తలేరు, ఏ మతం కూడా ఆలోచిస్తలేరు. అదే విధంగా దేశం ఎప్పుడైనా దేశంలో ఓట్లు మళ్ళీ కూడా చెప్తున్నా, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అటు పార్లమెంట్ నుంచి ఇటు గ్రామ స్థాయి, ఎందుకంటే వార్డు మెంబర్ ఎలక్షన్ల వరకు అభివృద్ధి పైనే ఎలక్షన్స్ నడవాలి. ఈయన ఏం చేసిండు, ఆ పార్టీ ఏం చేసింది, ఈ వ్యక్తి ఏం చేస్తాడన్న దానిలో కావాలి. నా కులపోడు, నా మతపోడు అనే దాని అవన్నీ చూస్తే 2029 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? నేను ఒకటి చెప్తున్నా వినండి. ఇప్పుడు యువత వాళ్ళు ఓన్లీ పోరాటం మాత్రమే చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా రాజకీయంగా వాళ్ళు రాలేదు. రాజకీయంగా వచ్చిన తర్వాత ఒకవేళ రాజకీయ పార్టీ నేను అడిగింది ఇందాక 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో మీరు యువతకు చేసింది ఏంటి చెప్పండి. నేను క్లియర్ చెప్తున్నానండి. యువతకు మేము వాస్తవంగా 23 లక్షల ఉద్యోగాలు కల్పించడం, అదే విధంగా పెద్ద 23 లక్షలు హైదరాబాద్ లో. ఒక నిమిషం ఆగండి చెప్తా వినే లెక్కలు చెప్తా వినే. నేను జెన్పాక్ట్లు కానీ అదే విధంగా సెయింట్ కానీ గూగుల్ కానీ అన్ని కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా తీసుకొచ్చిన. మళ్ళీ కూడా చెప్తున్నా, జిల్లా స్థాయిలో కూడా మా దగ్గర వరంగల్, ఒక నిమిషం ఆగండి, యువత కోసం ఆగండి బాబు ఆగండి. మీరు ఏం చెప్తారు? మా వరంగల్లో కూడా సెయింట్ ఉన్నది, మా టెక్ మహేంద్ర ఉన్నది. ఇలాంటి కంపెనీలు జిల్లా కేంద్రాలు తీసుకొచ్చిన గరుడు మేము. మీరు నవ్వుతే మీ పనులే బయట కనబడతాయి. మీరు ఇది రాలేదు, మీది అయిపోయింది, మీ పనులే కనబడతాయి. అదే విధంగా మీ వ్యాంగ్రాస్త్రాలు ఇక సరిపోతాయి. మేము ప్రైవేట్ రంగంలో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 1,80,000, నేను మళ్ళీ కూడా చెప్తాను 1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవము. అదే విధంగా మళ్ళీ కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నది 2,32,328 ఉద్యోగాలు. అదే విధంగా నోటిఫికేషన్ 2,02,730 ఉద్యోగాలు. అదే విధంగా వచ్చిన ఉద్యోగాలు కూడా చెప్తున్నా 1,60,083 ఉద్యోగాలు. అదే విధంగా మేము నోటిఫికేషన్ లేసి మేము ఎగ్జామ్స్ నిర్వహించినది కూడా వీళ్ళు వేల ఖాతాలు వేసుకొని ఇప్పటికి కూడా 55,000, 60,000 కూడా అంటాడు, 70,000 అంటాడు, 1,00,000 అంటాడు. నూరుకే అద్దు వీళ్ళు వాస్తవంగా నోటిఫికేషన్ లేచిందో 16,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఉపరిస్తారని 31 నెలలు 32 నెలలు అయింది. 32 నెలల నుంచి వాస్తవంగా ఇలా 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడరు. ఏమనంటే వచ్చిన తర్వాత మేము అది చేసినాం. ఏం చేసినండి మీరు? నేను చెప్తున్నా, రాష్ట్ర ఆదాయాన్ని మింగుతున్నారు, ఆఖరికి అప్పులు తీసుకుని 1,00,000. వాస్తవం చెప్పాలంటే ఈ వరంగల్లో చెప్పిండు మాకు, మళ్ళీ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే మా వరంగల్ వచ్చి
18,500 కోట్లు రాష్ట్ర ఆదాయం వస్తుంది. అది కలిపితే 5 లక్షల కోట్లు, దాని తర్వాత వీళ్ళు తీసుకొచ్చి 4.5 కోట్లు, మొత్తం కలిపితే 10 లక్షల కోట్లు అవుతుంది. 10 లక్షల కోట్లతో ఏం చేసినట్టు ఎవరు చెప్పాడు? అడగండి, రాహుల్ గాంధీని అడగండి. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటున్నాడు కదా ఆయన. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటున్నారు ఆయన. ఏందండి? రాహుల్ గాంధీ ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. మీరు కూడా అడగండి. అందులో చేయాలి, రాష్ట్రానికి రావాలి, తప్పించుకొని తిరగద్దు. ముఖ్యంగా మీడియా ముందుకు రావాలి, మీడియాకి అడ్రస్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ హామీలు ఇచ్చింది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ నెక్స్ట్ ఈ జెన్జీలకు వాస్తవంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి. నేను ఏమంటే ఇంతకుముందు వెంకటరెడ్డి గారు ఏం చెప్పారంటే యువత మొత్తం బీజేపీ వైపు ఉన్నది అంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, యువత మొత్తం మా వైపోయారు. యువత ఎప్పుడైనా కూడా రూలింగ్ పార్టీకి అగ్నిస్ట్ గా ఉంటుంది. మీరు చూసుకోండి, భూమి పుట్టిన కాంచెలు చూసుకోండి, అదే విధంగా ఎలక్షన్ వచ్చిన కాంచెలు చూసుకోండి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తారు పరిపాలన ఏం